హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ సిద్ధు. మీరు ఎడ్మంటన్లో ఉంటూ యూరోప్కి వెళ్ళలేమని బాధపడకండి. ఎందుకంటే ఎడ్మంటన్లోనే ప్యారిస్ని తలపించి ఒక ప్లేస్ ఉంది. దాని పేరే మాంచెస్టర్ స్క్వేర్ అనమాట. సో ఈ మాంచెస్టర్ స్క్వేర్ స్ట్రీట్లో ఎలా ఉంటుందంటే బిల్డింగ్స్ అన్ని ఆర్కిటెక్చర్స్ అన్ని యూరోపియన్ స్టైల్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. సో ఈరోజు మనం ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ఇక్కడ బర్రెల్ గ్రౌండ్ కూడా ఉందండి. ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదే అండి మాంచెస్టర్ స్క్వేర్ అంటే. సో మొత్తం మంచుతో ఇలా ఉందండి, వైట్ కలర్. ఇక్కడ ఎంట్రన్స్ లో ఇలా ఉందండి. ఇక్కడ నడుస్తుంటే అచ్చం ఆమ్స్టర్డామ్ వీధిలో నడుస్తున్నట్టు ఆ ఫీలింగ్ ఉందండి. ఇంకా నైట్ పూట అయితే ఇంకా బాగా అనిపిస్తుంది అండి. ఇక్కడ లైట్స్ కూడా వెళ్తాయి అనమాట నైట్ పూట. ఇక్కడ ఒక ఫౌంటైన్ లా ఉందండి, కానీ ఇది వర్క్ అవ్వట్లేదు. మరి సంథింగ్ ఇస్ రాంగ్ విత్ దాట్. యా, అది ఇంకా వర్క్ చేయట్లేదు ఎందుకో. మరి వింటర్ కాబట్టి వర్క్ చేయట్లేదు అనుకుంటా. ఇలా ఉన్నాయండి బిల్డింగ్స్. ఇక్కడ అంతా యూరోపియన్ స్టైల్లో ఉందన్నమాట.
ఈవినింగ్ టైమ్స్లో ఎడ్మంటన్లో చూడండి ఫ్రెండ్ ఎంత ట్రాఫిక్ ఉందో. ఇదే అండి మాంచెస్టర్ స్క్వేర్ అంటే. మీకు ఒక నిజం చెప్పాలండి, నేనేమనుకున్నా అంటే మాంచెస్టర్ స్క్వేర్ అంటే చిన్న చిన్న స్ట్రీట్స్ ఉంటాయి యూరోపియన్ స్టైల్లో, అలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు అని అనుకున్నాను. నేను కొన్ని బ్లాగ్స్ చూసాను, అలానే ఉంది. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే ఎడ్మంటన్లో అదొక ఎల్ షేప్డ్ బిల్డింగ్ అండి. ఆ ఎల్ షేప్డ్ బిల్డింగ్లో చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి. సో ఆ ఎల్ షేప్డ్ బిల్డింగ్ ఎలా కట్టారంటే యూరోపియన్ స్టైల్ ఆర్కిటెక్చర్ లాగా కట్టారనమాట. సో అందుకోసమని దీనికి మ్యాడిసన్ స్క్వేర్ అలా పేరు పెట్టారు. సో ఇంకా ఎవరన్నా ఫొటోస్ దిగాలనుకుంటే, ఇన్స్టాగ్రామ్లో డీపీస్ పెట్టాలనుకుంటే, మంచి ఫోటో షూట్స్ చేయాలనుకుంటే ఈ ప్లేస్ చాలా పర్ఫెక్ట్ అండి వాళ్ళకి. ఇదే అండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?